పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ సంధ్యారాణి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. బీఆర్ఎస్ లో తనకు అవమానాలు, కన్నీళ్లు తప్ప వేరే ఏమీ లేదని మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ సంధ్యారాణి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. బీఆర్ఎస్ లో తనకు అవమానాలు, కన్నీళ్లు తప్ప వేరే ఏమీ లేదని మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల టికెట్ ఆశించి భంగపడ్డ సంధ్యారాణి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారని ప్రకటించారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ తెలియజేస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. రామగుండం రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికర పరిణామాలు రేకెత్తుతున్నాయి. రామగుండము అయితే రెబల్ అభ్యర్థులుగా మొట్టమొదటగా బీజం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రామగుండం నియోజకవర్గం అని చెప్పవచ్చు. అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కోరుకంటి చందర్ ఎమ్మెల్యే తీరు నచ్చక రెబల్ అభ్యర్థులు ఇక్కడ ఒక్కొక్కరిగా మొదటగా ఒకరు ఇద్దరితో మొదలైన రెబల్ అభ్యర్థులు 5గురికి చేరుకుంది. అయితే తాములో 5గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా తాము గెలిపించుకుంటాము, ముచ్చటగా మూడోసారి తాము కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పేసి మొదటి నుంచి కూడా వాళ్ళు కోరుకంటి చందర్కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ఎలాంటి చర్యలు కోరుకంటికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టక తిరిగి మళ్ళీ కోరుకంటి చందర్కే టికెట్ కేటాయించడంతో ఆగ్రహించిన ఈ రెబల్ అభ్యర్థులు ఈ రోజు తాజాగా పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఈ రోజు రాజీనామా ప్రకటన చేసింది. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అవమానాలు ఎదుర్కోలేదని చెప్పేసి తన ఒక ఘాటు వ్యాఖ్యలైతే చేసిన పరిస్థితి నెలకొంది. అంటే మొదటి నుంచి కూడా ఏదైతే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తాము ఇంత ఫైట్ చేస్తున్నా కూడా కొప్పుల ఈశ్వర్ సమక్షంలో చర్చలకు పిలిచి కూడా తమను ఎలాంటి ఒక క్లారిటీ ఇవ్వకపోవడంతో కలత చెంది ఈ రోజు పార్టీకి రాజీనామా ప్రకటించారు. మొదటగా అమ్మా న్యూస్ గత 2 రోజుల క్రితమే కందుల సంధ్యారాణి ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేసింది. కందుల సంధ్యారాణి రాజీనామా చేస్తున్నట్టుగా ముందుగానే ఊహించిన అమ్మా న్యూస్ ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. దానికి ఊతం పోస్తూ ఈ రోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖచ్చితంగా తన రాజీనామాను ప్రకటించిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఆర్ఎఫ్సిఎల్ మెడికల్ కళాశాల ఉద్యోగ దందా జోరుగా నడుస్తుందని ఆరోపించినప్పటికీ కూడా అంటే కోరుకంటి చందర్కు చేస్తున్న అవినీతి అక్రమాల పట్ల అధిష్టానం దృష్టికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను ఈ డిసిషన్ తీసుకున్నట్టుగా కూడా ఈ రోజు స్పష్టమైన సంకేతం అయితే ఇచ్చింది. అఫీషియల్ గా కూడా అధికారికంగా కూడా తాను తన పదవితో పాటు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ప్రకటించింది. ప్రియా. శ్రీకాంత్, కందుల సంధ్యారాణి రాజీనామాతో అసలు బీఆర్ఎస్ పార్టీ ఊపు తగ్గిపోతుందని మనం అనుకోవచ్చా? అంటే పార్టీకి మైనస్ ఏంటి అసలు? అయితే కేవలం కందుల సంధ్యారాణి ఒకరు మాత్రమే కాదు, వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ గా రెబల్ అభ్యర్థులు దాదాపుగా ఒక 5గురు అభ్యర్థులు కూడా ఈ గ్రూప్ గా ఏర్పడి గత కొన్ని నెలల క్రితం కూడా కోరుకంటి చందర్కు వ్యతిరేకంగా కూడా వీళ్ళంతా ఉద్యమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఇంటింటికి ప్రచారం కూడా నిర్వహించే పరిస్థితి కూడా ఉండేది. అయితే ఇప్పుడు ఈ తాజా పరిణామంతో మిగతా వారు కూడా తనతో కలిసి వస్తారా లేక ఆ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ
కొనసాగుతారా, కోరుకంటి చందర్కు వ్యతిరేకంగా పనిచేస్తారా అనేది కాస్త సంశయంగా మారిందని చెప్పవచ్చు. తను మాత్రం రాజీనామా ప్రకటించి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని స్పష్టమైన సంకేతం అయితే ఇచ్చారు. అయితే ఈ 5గురు అభ్యర్థులు కనుక ఏకమై సంధ్యారాణికి సపోర్ట్ చేస్తే మాత్రం కాస్త కోరుకంటి చందర్కు కాస్త చేదు అనుభవమే ఎదురయ్యే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పవచ్చు ప్రియా. ఇప్పుడు కందుల సంధ్యారాణి బీఆర్ఎస్ కి అగనెస్ట్ గా ఫైట్ చేస్తారనుకోవచ్చా? ప్రియా శ్రీకాంత్, ఇప్పుడు కందుల సంధ్యారాణి బీఆర్ఎస్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తారు అని మనం అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా తనకు ఒక భరోసా వస్తుంది. తమ 5గురిలో ఏ ఒక్కరికి సీట్ ఇచ్చినా కూడా తాము గెలిపించుకుంటామని మొదటి నుంచి ప్రకటించినప్పటికీ తమ 5గురికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కేవలం మళ్ళీ కోరుకంటి చందర్కు మాత్రమే టికెట్ కేటాయించడం పట్ల ఇక సంధ్యారాణి మాత్రం కాస్త గురుగా ఉన్నారని తెలుస్తుంది. దీంతో ఖచ్చితంగా ఈ రామగుండం నియోజకవర్గంలో కాస్త పార్టీకి నష్టం కలిగించే విషయం అనేది చెప్పొచ్చు ప్రియా. అయితే శ్రీకాంత్, ఇప్పుడు కందుల సంధ్యారానికి వేరే పార్టీ నుండి ఆహ్వానం వస్తుంది అని మనం అనుకోవచ్చా? వచ్చిన వాటిని తిరస్కరించి ఉన్నారు అని మనం అనుకోవచ్చా? తాను ఇప్పటికైతే కందుల సంధ్యారాణి మాత్రం ఎలాంటి స్పష్టమైన అంటే ఇతర పార్టీలోకి వెళ్లేటట్టుగా కూడా తను ఎలాంటి సంకేతాలు అయితే ఇవ్వలేదు. కేవలం ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాత్రం తప్పకుండా బరిలో నిలుస్తాను, తనను రామగుండం ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి తను ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎలాంటి పార్టీ మార్పుపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పార్టీ చేరే క్రమంలో మాత్రం ఎలాంటి సంకేతాలు లేవు. కేవలం ఇండిపెండెంట్ గా బరిలో నిలిచి తను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసి విజయం సాధించిన అనంతరం పార్టీ మారే అంశంపై ఆలోచిస్తానని ఒక ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు ప్రియా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ అప్డేట్స్.